హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిత్య. సో నేను మా మామ వాళ్ళ ఇంటికి అట్లాంటా వచ్చాను. ఇక్కడ మా ప్రణవ్ కూడా ఉంటాడు. సో వాడు జాబ్కి రీసెంట్గా అట్లాంటా మూవ్ అయ్యాడు. ఈరోజు వాడి బర్త్డే. సో కలిసి బయటకు లంచ్కి అలా బయటకు వచ్చి ఎటో చూద్దాం, వీడు ఏదో వ్యూ పాయింట్ అని చెప్తే ఎటో వచ్చాము. అది ఇంకేదో అవుతుంది, ఏదో హైక్ చేస్తూ వెళ్ళాలంట వ్యూ పాయింట్ చూడడానికి. సో చెట్లల్లో అడవుల్లో పడి ఏంటో నడుచుకుంటూ పోతున్నాము. ఇది వ్యూ చూడడానికి ఇలా ఉంది. లిటరల్లీ మాకు దారి తెలియదు ఎటెల్లాలో. వీడికి ఏదో ఫస్ట్ టైం, వీడేదో ముందు వచ్చాడు అనుకొని నేను ఊపుకుంటూ వచ్చాను, కానీ వీడు ఫస్ట్ టైమే అంట. సో డోరా అది చూడు అనుకుంటే అలా చూసుకుంటూ పోతున్నాము. ఒరే ఇంకెంత దూరం రా, ఒక్క పురుగు కూడా కనిపించట్లేదు. తప్పిపోతే మనం ఈ అడవుల్లో సిగ్నల్ కూడా రాదురా. ఒరే ఎవడో అరుస్తున్నాడు రా. రే ఏమిరా భయపడకు, ఎక్కడో అడవుల్లోకి తీసుకొచ్చి భయపడకంట. ఒరే ఆమె చెప్పింది కరెక్టేరా, ఎక్కేటప్పుడు ఉంటుంది సావు, దిగేటప్పుడు ఇలా స్లోప్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మనోడ ఇలా ఇలా రమ్మంటే అలా తిరిగి ఇలా వస్తున్నాడు. నువ్వు పాష్గా సిటీలో పెరిగావు కదరా, చూసావా? అందుకే ఊర్లో పెరగాలి. ఇప్పుడు దీని మీద డాన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. నైస్, బాగుందిరా. ఓ సో అగో అటు నుంచి వస్తున్నారా వాళ్ళు, అక్కడ దిగుతున్నారు. సో అటు నుంచి వస్తే అటు వెళ్తామేమో మనం. అవునరా, స్పీకర్ తెచ్చుకొని వీళ్ళు జలకాలు ఆడుతున్నట్టున్నారు. ఇక్కడ కయాకింగ్ ఉందిరా. మన కయాకింగ్ వెళ్ళే అంత టైం లేదుగా. అరే భలే ఉందిరా, వాళ్ళు కొండల్లోంచి దిగుతున్నారు వాళ్ళందరూ. అట్లా అటు నుంచి వెళ్తే కొండల్లోంచి వస్తాం అనుకుంటా. అట్లా బాగుందిరా. హాయ్ అరుద్దాం మనం కూడా అడిగి వినిపించేలాగా. ఓ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, వాడు ఫోటో తీయడానికి అరుస్తున్నాడు. కాదురా చూడు, వాడు అక్కడ నుంచి అరుస్తున్నాడు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు. సో కాసేపు ఉన్నాము. యాక్చువల్లీ చాలా బాగుంది, అలా ట్యూబ్స్ కానీ కయాకింగ్ కానీ చేయడానికి చాలా బాగుంది. అరే దీని పేరు చెప్పరా? చట్టనూగా ఓవర్లుక్ డెక్. చట్టనూగా ఓవర్లుక్ డెక్. సో ఎవరైనా అట్లాంటాలో దగ్గరలో ఉంటే చాలా బాగుంది, అంటే పీస్ఫుల్గా అలాంటి టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. అండ్ ఇది హైక్ కూడా కాదు, యాక్చువల్లీ 10 minutes ట్రయల్ అంతే. సో కాసేపు ఉన్నాము, మాకు ఎక్కువ టైం లేదు. సో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. అరే ఇటు నుంచే కదా. ఓకే, ఇక్కడికి వెళ్ళొద్దామా ఒక నిమిషం? యా, సో దిస్ ఈస్ ద వ్యూ. చాలా ప్రెట్టీ ఉంది, చాలా కామింగ్ పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. అక్కడ వాటర్ ఫాల్స్ టైప్ ఏదో ఉందేమోరా, సౌండ్ వస్తుంది చూడు, వాటర్ సౌండ్ దూరంగా. వాటర్ కూడా దాని రిఫ్లెక్షన్. యా, చాలా కామింగ్ ఉంది అందుకే. ఒరే ఇప్పుడు వీళ్ళందరూ అటు వెళ్తున్నారు, వచ్చేటప్పుడు ఎలా వస్తారా? వాటర్ ఫ్లో అంతా అలా ఉంది. ఆ అమ్మాయి చక్కగా ప్లానింగ్తో అది పెట్టుకొని వెళ్తుంది. వెళ్దాం. ఏ ఈయన కార్ వేసుకొని ఎలా వచ్చాడు ఇక్కడికి? కార్కి వేరే వే ఉన్నట్టుందిరా. అయితే పైకి ఎక్కుతున్నాం. ఇందాక వచ్చేటప్పుడు అయితే అంత కిందకి స్టీప్ ఉంది, ఇలా కిందకి స్లోప్ ఉంది. ఇప్పుడు అంతా పైకి ఎక్కాలి. ఇప్పుడు ఉంటుంది. యాక్చువల్లీ చాలా బాగుందిరా. నేను ఇక్కడికి వచ్చాక అసలు హైక్ చేయలేదు అనుకుంటారా? కాదు, మిషికన్ వెళ్ళినప్పుడు ఒకటేదో చూడడానికి కొంచెం ఎక్కాను. కొంచెం ఇది కార్వే యాక్చువల్లీ, కానీ మన కార్స్ కాదు.
అరే ఇటు నుంచి కూడా నడుచుకుంటూ వస్తున్నారా జనాలు? కాదు యాక్చువల్లీ మనది ఒక్క నిమిషం అది ఇవేనా ఇటేరా, ఇటు నుంచి వచ్చా, నాకు గుర్తుంది. ఆ బోర్డుని చూసుకుంటూ వచ్చాము, ఇటు నుంచి వచ్చాము మనం. ఆ బోర్డు చూసాము కానీ అట్లా చెప్తావా మీ మమ్మీకి? హాయ్. యాక్చువల్లీ పెద్ద బ్యాడ్ గేమ్ లేదు ఇది. వచ్చేసాము, కొద్దిగా ఆయాసం వచ్చింది కానీ. అరే వచ్చేసాం కదా, ఇది పైనే కదా. నేను ఫస్ట్ వచ్చా, వీడు లాస్ట్. వీడు ఓడిపోయాడు, వీడు ఫెయిల్ అయ్యాడు, నేను పాస్ అయ్యాను. వీడు 0 out of 100, నాకు 100 out of 100. కానీ రాంగ్ టైంలో వచ్చాం, మధ్యాహ్నం. బట్ స్టిల్ బాగానే ఉందనుకో. అది ఎర్లీ మార్నింగ్ కానీ కాదురా, డార్క్ అయితే అలవ్ లేదని బోర్డు ఉంది. సో మార్నింగ్ వస్తేనే బాగుంటుంది. కొంచెం వేడిగా ఉంది, కొంచెం బాగానే వేడిగా ఉంది. కనిపించట్లేదురా మామ నువ్వు. అరే ఇటు కదా, ఏదో పజిల్ లాగుంది. అయిపోయింది ఈరోజుకి వర్కౌట్ అయిపోయింది అంతే. ఇంక ఎండ్ ఆఫ్ దిస్ బ్లాగ్. ఓ ఇది చిన్ని బ్లాగ్. ప్రణవ్ గారితో హైకింగ్కి వచ్చానని. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.